4-5 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంటేనే నీసు వాసన పోతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒకటి కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయింది. 4 కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 150 గ్రామ్స్ పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల్ని మీడియంలో పెట్టుకొని 5 to 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వాటర్ వచ్చి ఉంటాయి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఇలా ఉడికేసిన తర్వాత ఒక కట్ట గోంగూరని బాగా వాటర్లో వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. త్వరగానే మగ్గిపోయింది. ఒక 2-3 మినిట్స్లో. ఒక 2-3 మినిట్స్కి ఇలా మగ్గిపోయి ఉంటుంది. దీన్ని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు. అలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇంకా కర్రీ ఉడికేసినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీ రొయ్యల గోంగూర ఫ్రై రెడీ. రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిడ్స్ కాస్ కిచెన్.